మళ్ళీ ఇక్కడ రెండవసారి రిటైర్ కావడం జరిగింది. ఈరోజు ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ కళాశాల 10వ వార్షికోత్సవం తర్వాత ఫ్రెషర్స్ డే సందర్భంగా నన్ను ఇక్కడికి ఈ కళాశాల కరస్పాండెంట్ డైరెక్టర్ రమేష్ గారు ఆహ్వానించడం జరిగింది. నేనేదో పెద్ద ఈ సబ్జెక్ట్ మీద మాట్లాడడం అనేది నాకు అంత అవగాహన లేదు. కాకపోతే నేను ఈ కళాశాల సిబ్బంది, డైరెక్టరు, ఈ డిఎంఎల్హెచ్ఓ గారు మీ అందరితో నేను న్యూస్ను పంచుకోవడం కోసం ఇక్కడికి నేను వచ్చాను. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీరందరికీ నేను ప్రత్యేక ధన్యవాదాలు. ముఖ్యంగా నాకు వారు చెప్పిన కరస్పాండెంట్ గారు రమేష్ గారు చెప్పినటువంటి విషయాలను బట్టి నాకు అర్థమైంది ఏంటంటే ఈ కళాశాలను 2003 సంవత్సరంలో స్థాపించాలని తెలుసుకున్నాను. అంటే ఇప్పటికి దాదాపు 12 సంవత్సరాలు దాటిపోయింది. ఈ 12 సంవత్సరాలు నడపడం అంటే, ఒక సంస్థను నడపడం అంటే అది ఎంతో నిబద్ధతతో, డిసిప్లిన్తో చేయవలసినటువంటి కార్యక్రమం అయి ఉంటుంది. పిల్లలను మేనేజ్ చేయడం, కళాశాల సిబ్బందిని మేనేజ్ చేయడం, ఇదంతా సామాన్యమైనటువంటి విషయం కాదు. ఎందుకంటే నేను ఎన్నో ప్లేస్లలో తిరిగాను, దాదాపు ఒక 10 ప్లేస్లలో తిరిగి పనిచేశాను. ఒక సంస్థను నడపడానికి చాలా సామర్థ్యం ఉండాలి. దాంతోపాటుగా వారికి కరుణ అనేటువంటి స్కూళ్ళను నడపాలంటే ముఖ్యంగా ప్రత్యేకంగా విద్యార్థులను మెయింటైన్ చేసి వాళ్ళని చూసుకోవడం అనేటువంటిది వారితో ఉన్నటువంటి నైపుణ్యానికి నిదర్శనం. దానికి కూడా ఈ కళాశాలలో చదివినటువంటి విద్యార్థులు, ఇప్పుడు చదువుతున్నటువంటి విద్యార్థుల యొక్క క్రమశిక్షణ కూడా తెలుస్తుంది. దాన్ని బట్టి అర్థమయ్యేది. ముఖ్యంగా చెప్పేది ఏంటంటే ఈ పారామెడికల్ సంబంధించినటువంటి విద్య ఇది మామూలు విద్య కాదు. ఇది చదివిన తర్వాత వచ్చేటువంటి ప్రొఫెషన్లో తిరిగినటువంటి ఈ ప్రొఫెషన్ కూడా చాలా నోబుల్ ప్రొఫెషన్. ఎందుకు చెప్తున్నానంటే ఈ ప్రొఫెషన్ అనేటువంటిది ఎవరికి లేదు. ఏదైనా ఉండొచ్చు, ఉండకపోవచ్చు, కానీ ఇది ప్రజలు ఉన్నంత వరకు, మానవాళి ఉన్నంత వరకు ఈ ప్రొఫెషన్ నడుస్తూనే ఉంటుంది. ఇది తీసుకున్న దాంట్లో, ఈ ప్రొఫెషన్ తీసుకొని ఎంచుకున్న దాంట్లో మీరు చాలా గొప్ప పని చేశారనేటువంటిది నేను నమ్ముతున్నాను. ఎందుకంటే ఈ ప్రొఫెషన్లో పనిచేసేటువంటి వ్యక్తులు నా దృష్టిలో దేవుడితో సమానం. ఎందుకంటే వారు ఒక వ్యాధితో బాధపడుతున్న వాళ్లకు సేవ చేసి వాళ్ళను కొన్ని సందర్భాల్లో బ్రతికించిన వాళ్ళు కూడా అవుతారు. ఎందుకంటే మీ పారామెడికల్ సిబ్బంది మీరు చేసేటువంటి టెస్టులు ఇవన్నీ కూడా మార్గదర్శనం. డాక్టరు ఎంబీబీఎస్ చదువుతుండొచ్చు, కానీ మీ యొక్క రిపోర్టే వారికి బేస్. మీరు కనుక కరెక్ట్ రిపోర్ట్ ఇవ్వకపోయినట్లయితే, మీరు డిసిప్లిన్గా ఉండి జాగ్రత్తతో ఉండి మీరు రిపోర్ట్లను తయారు చేసి మన రిపోర్ట్లను అది ఏ రోగ నిర్ధారణ కనుక చేయకపోయినట్లయితే మిస్లీడ్ అయ్యేటువంటి అవకాశం ఎంబీబీఎస్ చదివిన డాక్టర్ కూడా ఉంటారు. ఎందుకంటే వాళ్ళ దగ్గరికి చాలామంది వ్యక్తులు వస్తుంటారు, చాలా రిపోర్ట్లు వస్తుంటాయి. అవన్నీ ఒక్కొక్కసారి వాళ్ళు కూడా హ్యూమన్ బీయింగే కాబట్టి ఒకసారి పొరపాటు జరుగుతుంది. మీరు కనుక తప్పుడు రిపోర్ట్ ఇస్తే దాని ప్రకారంగా తప్పుడు మెడిసిన్స్ రాయాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. అందుగురించి ఈ ప్రొఫెషన్ చాలా విలువైనది, గొప్పది. ఈ ప్రొఫెషన్ను అంత తీసిపారేసేటువంటి కేటగిరీలో ఉండదు. నేను ఒక విషయం చెప్తాను. ఒక జడ్జి అని ఉన్నారనుకోండి, ఆ జడ్జి ఒక
తప్పుడు తీర్పు అంటే తనకు తెలిసినటువంటిది తన దగ్గర ఉన్నటువంటి రికార్డును బట్టి ఏదో ఒక జడ్జిమెంట్ ఇస్తాడు. ఇచ్చినప్పుడు అది పొరపాటు జరిగిన దాన్ని రెక్టిఫై చేయడానికి పైన ఒక అధికారి ఉంటాడు, అపలేట్ అథారిటీ ఉంటుంది. ఆ అథారిటీ దాన్ని రెక్టిఫై చేయొచ్చు. అదే మీరు ఇచ్చినటువంటి రిపోర్ట్ కనుక ఆ తప్పు రికార్డును బేస్ చేసుకొని ఆ రిపోర్ట్ బేస్ చేసుకుని డాక్టరు డయాగ్నైజ్ చేసుకొని దాన్ని మెడిసిన్స్ కనుక రాసినట్లయితే ఓ రోగికి ఏదైనా సంభవిస్తున్నట్టయితే మళ్ళీ అతని ప్రాణాలను తీసుకురావడం అనేటువంటిది అసంభవం. అందుకని మీరు ఈ కోర్సును ఎంచుకుని ఈ కోర్సు చదివేటప్పుడు ఎంతో డిసిప్లిన్ డెడికేషన్తో ఉండాలి. తర్వాత కూడా ఈ ప్రొఫెషన్లో ఉన్నప్పుడు కూడా మీరు చాలా జాగ్రత్తతో నిబద్ధతతో పనిచేసి మీరు సేవ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఒక చదువుకోవడమే కాదు, సేవ చేయడమే కాదు. ఇందాక డిఎంఎన్హెచ్ డిప్యూటీ డిఎంఎన్హెచ్ వారు చెప్పినట్టు మీ దగ్గరికి ముసలివారు రావచ్చు, పిల్లలు వస్తారు, లేడీస్ వస్తారు, ఎంతో మంది వచ్చి మీ యొక్క రిపోర్ట్స్ కోసం వేయి కళ్ళతోనే ఎదురు చూస్తుంటారు. అట్లాంటి రిపోర్ట్ మీరు తయారు చేయడం మీ చేతిలో ఉంది. అట్లాంటి పని మీ చేతిలో ఉంది. ఈ సేవ మామూలు సేవ కాదు. కాబట్టి మీరు చదువుకునేటప్పుడు కూడా ఇందాక డిఎంఎన్హెచ్ గారు చెప్పినట్టు చాలా జాగ్రత్తగా మీకున్నటువంటి సిబ్బందితో మీకున్నటువంటి డౌట్స్ అన్ని క్లియర్ చేసుకుంటూ అజాగ్రత్త వహించకూడదు. ఒక హిస్టరీ వారు చెప్పినట్టు ఒక హిస్టరీ సబ్జెక్ట్ తీసుకున్నా, వేరే ఏ సబ్జెక్ట్ తీసుకున్నా ఏదో చదువుకొని పాస్ అవ్వచ్చు, బయటికి పోవచ్చు. వాళ్ళు ఎంతో మందిని చూస్తున్నాం, ఇంజనీరింగ్ చదివిన వాళ్ళు కూడా ఏమి జాబ్ లేక బయట ఉంటున్నారు. అదే మీరు ఈ కోర్సు కనుక చేసి బయటకు వచ్చినట్లయితే మీరు గవర్నమెంట్ జాబ్ చేయొచ్చు, ప్రైవేట్ జాబ్ చేయొచ్చు. మీరు ఒక బ్యాంక్స్ కూడా ఫైనాన్స్ ఇస్తున్నారు. ఆ ఫైనాన్స్ పెట్టుకొని మీరు సొంతంగా ఒక ల్యాబ్ పెట్టుకొని మీరు జీవనం గడుపుకోవచ్చు. మీరు మీద ఆధారపడినటువంటి తల్లిదండ్రులను కూడా మీరు పోషించడానికి మీకు ఒక మంచి చక్కటి అవకాశంగా నేను భావిస్తున్నాను. వేరే ఎవరికి ఇట్లాంటి అవకాశం లేదు. కాబట్టి ఈ ప్రొఫెషన్ మీకు చక్కగా సరిదిద్దుకోవాలి. ఇకపోతే ఇక్కడ సీనియర్ విద్యార్థులకు నేను ఒకటే నేను మనవి చేస్తున్నాను, చెప్పటం కాదు, నేను మనవి చేస్తున్నాను. మీ జూనియర్ విద్యార్థులకు మీ దగ్గరికి వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు మీ యొక్క సిస్టర్స్, మీ యొక్క బ్రదర్స్గా భావించి వాళ్లకు సరి అయినటువంటి గైడెన్స్ ఇవ్వాలి.